దేశంలో వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ఎల్నినో ప్రభావం చూపనుంది. ఇక జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే 4 నెలల రుతుపవనాల సీజన్లో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. దీర్ఘకాలిక సగటులో 92% వర్షపాతమే నమోదు కానుంది. గత 50 ఏళ్లలో కురిసిన వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని లెక్కించిన దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లు. దీనిలో 92% అంటే 81 లేదా 82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా, ఈశాన్య, దక్షిణ, ఉత్తర భారతాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా వర్షాలు కురవనున్నాయి. ఇక ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొన్ని భాగాలు, మధ్య కోస్తా జిల్లాలో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలపై భారత వాతావరణ శాఖ మొదటి అంచనా నివేదిక విడుదల చేసింది. సీజన్లో సాధారణం కంటే 6% తక్కువ వర్షపాతం కురుస్తుందని గత వారం ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ నివేదిక ఇచ్చింది. దానికంటే ఇంకా 2% తక్కువ అంటే 92% వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ నివేదిక విడుదల చేసింది.